ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి రాబోయే సోమవారం 25వ తేదీ పౌర్ణమి హోలీ ఉంటూ ఆ రోజు చంద్రగ్రహణం ఉంది. అయితే మనకుందా అండి? మనకు అస్సలు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో లేదు, అమెరికన్ కంట్రీస్లో ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు కూడా ఏమైనా భయపడాలా? చాలామంది అమ్మో గ్రహణం అండి, ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణాన్ని మన మహర్షులు ఏ కోణంలో చెప్పారో మనం ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నాం. గ్రహణం అంటే మనం భయపడుతున్నాం, భయపడమని చెప్పలే ఎక్కడ గ్రహణం గురించి. గ్రహణం ఒక అద్భుతమైన యోగము అని చెప్పారు. దేనికంటే అద్భుతమైన యోగము? మరి గుళ్ళు ఎందుకు మూసేస్తున్నారు అంటే, అది శాస్త్రోక్తంగా ఆ గ్రహణ సమయంలో ఆలయం మూసి మనకి మన గురువులు ఇచ్చిన మంత్రం ఏదైనా ఉంటే, బీజాక్షర మంత్రం ఏదైనా ఉంటే చేసుకున్నట్లయితే పునశ్చరణ జరుగుతుంది. అంటే ఒక 10 ఏళ్ళగా ఒక మంత్రం చేస్తున్నాడు ఒక వ్యక్తి, గాయత్రి జపమే చేస్తున్నాడు, కొన్ని లక్షలు చేసేస్తుంటారు. అప్పటికి ఆ గ్రహణం రోజు చేసింది ఎన్ని రోజులు చేసిన ఫలితం వచ్చేస్తుంది మళ్ళీ. అలాగే మా గురువుల దగ్గర ఎటువంటి మంత్రము తీసుకోలేదంటే ఏం చేయాలి? శ్రీమాత్రే నమః లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, అద్భుతమైన ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో లేదు కదండి, ఇండియాలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రోజు హోలీ ఉంది కదండి, ఏం పర్లేదు, హోలీ హ్యాపీగా వాడుకోవచ్చు, చక్కగా ఆడుకోవచ్చు హోలీ రోజు, ఏమీ కంగారేమి లేదు దాని గురించి. ఇండియాలో ఉన్నటువంటి వారు, గర్భిణీ స్త్రీలు కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కామన్గా వాళ్ళు రెస్ట్ తీసుకుంటే తీసుకోమండి, తప్పేం లేదు. కానీ జాగ్రత్త అయితే ఏమీ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు లేని గ్రహణం మన మీద ఉండదు. అక్కడెక్కడో అమెరికాలో టపాసులు పేలుస్తే మనకి ఇక్కడ శబ్దం వినిపిస్తుంది, వినపడదు కదా. అలాగే ఇక్కడ లేనటువంటి గ్రహం మన మీద ప్రభావం ఉండదు. మరి గ్రహణ సమయంలో మంత్రం చేసుకోమంటున్నారు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గ్రహణ సమయం అద్భుతమైన సమయం కాబట్టి అది వాడుకోవాలి. అంతరిక్షంలో ఆ కలయిక ఉంది కాబట్టి మీకు తెలిసిన మంత్రము, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇందాక నేను చెప్పినటువంటివి ఏవైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఇదేమైనా రాసుల మీద ప్రభావం ఉంటుందా అంటే, ఒక 40 రోజులు మాత్రం స్వల్ప ప్రభావం ఉంటుంది, ఎక్కువ కాదు కానీ స్వల్పం ఉంటుంది. అందులో వేటికి బాగుంది, వేటికి బాగాలేదో కూడా చెప్తాను. మేషం వారికి 6లో మంచి ఫలితాలు ఇస్తాడు, 6లో గ్రహణం కాబట్టి, ఎందుకంటే కన్యారాశిలో కదా జరుగుతుంది గ్రహణం కాబట్టి. మరి వృషభం వారు కొంచెం యుఎస్ కంట్రీస్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కొంచెం ఏమీ లేదు, భయం కంగారక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. చక్కగా గణపతిని తలుచుకుంటూ రెస్ట్ తీసుకోండి చాలు, అమ్మవారే చూసుకుంటుంది, గణపతే చూసుకుంటాడు. మిథునం వారు బయట కంట్రీస్లో ఉండేటువంటి వారు వాహనము, గృహము, తల్లిగారు ఆరోగ్య విషయంలో, వాహనం గృహం కొనుగోలు చేసే విషయంలో, తల్లిగారు ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త తీసుకోండి. కర్కాటకం వారు అగ్రిమెంట్స్ రాసే విషయంలో జాగ్రత్త తీసుకోండి. బట్ కర్కాటకం వారికి కూడా మంచిదే, 3లో గ్రహణం మంచిదే, కొంచెం ఈ జాగ్రత్త కూడా తీసుకోండి. సింహం వారు మాత్రం మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త పడండి, ఇవ్వకండి, తీసుకోకండి దయచేసి. అలాగే అదేవిధంగా సింహం వారితో పాటు మీకు కన్యలోనే గ్రహణం పడుతుందిగా, వీరు దానం ఏమి ఇలా కూడా చెప్తాను. ఎందుకంటే కన్యారాశిలో హస్త నక్షత్రంలో గ్రహణం పట్టేటప్పుడు దాంతోపాటు మరొక 2 చంద్ర నక్షత్రాలు ఏమిటి, రోహిణి, శ్రవణం, వీరు దానం ఇవ్వాలి. అయితే గ్రహణ సంబంధించినటువంటి దోషమున్నా లేకపోయినా ఇవ్వచ్చా? హ్యాపీగా ఇవ్వచ్చు. ఏమేమి ఇవ్వాలి? బియ్యము, గోధుమలు, ఉలవలు మరియు అదేవిధంగా మినుములు దానంగా ఇవ్వండి. దీంతో పాటు గుర్తుపెట్టుకోండి, నెయ్యి, ఒక గిన్నెలో చక్కగా నెయ్యి వేసి ఇవ్వండి. సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ వెండివి ఇవ్వచ్చు, చిన్నవి, అదేం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఒక నాగ ప్రతిమ. ఏమండి నేను ఇవన్నీ ఇవ్వలేనండి, నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, ఏమి టెన్షన్ పడకండి. ఇవ్వలేని వ్యక్తిని మీ స్థాయి ఏంటో తల్లి బిడ్డని చూసుకున్నట్టుగా చూసుకుంటాడు భగవంతుడు. కాబట్టి ఏం టెన్షన్ పడకండి, ఇవ్వలేనండి, అప్పు చేసి ఇవ్వాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి.
చక్కగా కూర్చొని అమ్మవారి స్మరణ చేసుకోండి. రోజు లలిత చదువుకుని అమ్మవారే కాపాడుతుంది మిమ్మల్ని. ఆ భగవంతుడు కాపాడుతాడు, గుర్తుపెట్టుకోండి. ఏమి దీనికి ఏం చేయలేకపోయాను, అమ్మో నా ప్రాణం పోతుందేమో, ఏం టెన్షన్ పడకండి. మీకు స్థాయి ఉంది, మీకు ఇచ్చుకునే స్తోమత ఉంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వకండి. అక్కడ మాత్రం మీరు బద్దకించకండి, లోబితనం ప్రదర్శించకండి. నేను దాచేసుకుంటే ఈ 500 మిగిలిపోతాయి, ఈ 1000 రూపాయలు మిగిలిపోతాయి కాదు. అది మీరు ఇవ్వడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది, మీకు ఆటంకం తొలగుతుంది. ఇవ్వలేని వారి గురించి నేను మాట్లాడుతున్నా. తులవారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారు బాగుంటుంది, లాభంలో గ్రహణం అంటే వ్యాపార అభివృద్ధినిస్తుంది. ధనస్సు వారు ఉద్యోగ అభివృద్ధినిస్తుంది ఈ గ్రహణం. మకరం వారు కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వల్ల. మరి కుంభం వారికి అష్టమ గ్రహణం మంచిదే, కాకపోతే కొంచెం యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో చిన్న స్ట్రెస్ ఇస్తాడు అక్కడ. పొరపాటును కూడా మీన రాశి వారు ఈ గ్రహణం వల్ల ఈ 40 రోజులు వివాహ సంబంధించిన లావాదేవీలు, పార్ట్నర్షిప్ సంబంధించిన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ గ్రహణం ఉంది కదా, ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో ఉంది కదా, అక్కడ పట్టు స్నానము, విడుపు స్నానము చేసుకొని పర్టికులర్గా నేను ఏదైనా సమస్యకి మంత్రము, చాలామందికి ఒకటే అప్పులు ఉన్నాయి, ధనం రావట్లేదు, ఇది మేజర్గా ఉంటుంది. దానికి ఒకటే చెప్తాను, గుర్తుపెట్టండి. ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇది చేసుకోండి, మీ అప్పులు తీరుతాయి. ఎందుకంటే 6వ స్థానం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతున్నటువంటి గ్రహణం ఇది. అప్పు స్థానం న్యాచురల్ 6th హౌస్ అనేది అప్పులు బుధరాశిలో జరుగుతుంది. ఇది ఇలా జరుగుతున్నప్పుడు అప్పులకు సంబంధించిన మంత్రం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ మంత్రం అనేటువంటిది. శ్రీమాత్రే నమః.